వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. భార్య భర్తలో ఒకరు చనిపోయినప్పుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమై అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినప్పుడు భర్త రెండో పెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతో పాటు మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తున్నాం. కానీ స్విగ్గీ డెలివరీకి ఏజెంట్గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన 2 ఏళ్ల కూతుర్ని చూసుకుంటూ డెలివరీలు చేస్తూ కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది. గురుగ్రామ్కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్ భార్య చనిపోయిన తర్వాత తన 2 ఏళ్ల కుమార్తె టున్ తల్లి లేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. ను వెంటబెట్టుకొని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకు సాయంత్రం తరగతులకు హాజరు కావడంతో పంకజ్కు మరే మార్గం కనిపించలేదు. గురుగ్రామ్కు చెందిన CEO మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంలో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు. మయాన్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ పంకజ్కు కాల్ చేయగా అవతల నుంచి ఒక చిన్నారి వాయిస్ కూడా వినిపించడంతో పైకి రమ్మని చెబుతున్నామని కూడా ఆగిపోయి స్వయంగా తానే కిందికి వెళ్ళాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్తో పాటు అతని 2 ఏళ్ల పాపాయి కూడా. దీంతో పంకజ్ను ఆరా తీసి అసలు సంగతి తెలుసుకొని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అనుభవాన్ని మయాంక్ లింక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అసలేం జరిగిందంటే, డెలివరీ ఏజెంట్గా చేస్తున్న పంకజ్కు 2 పిల్లలు. రెండో బిడ్డ టున్ పుట్టగానే భార్య కన్పు సమయంలో చనిపోయింది. అప్పటి నుంచి అన్నీ తానే అయి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతని సాయంత్రం పూట ట్యూషన్లు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతో పాటే తీసుకెళ్లి బైక్ మీద కూర్చోబెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ విధులను నిర్వహిస్తున్నాడు. ఇది చాలా రిస్క్తో కూడిందని, కానీ పని చేయకపోతే బతుకు తెరుపు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి. చాలా రిస్క్ బాస్ అంటూ కొందరు విమర్శిస్తుండగా, షబాష్, హ్యాట్స్ ఆఫ్ పంకజ్ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్లు కనిపించిన కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ని కలిసి కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ మహారాజ్ను కలవడం ఇది 2వసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. సతీ సమేతంగా తన అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కేళ్లి కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్తో కొన్ని సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఆ తర్వాత కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేళ్లి కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానల్లో వీరి వీడియో అప్లోడ్ అయింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ కోరుకున్నది జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజును అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ అది పూర్తిగా సాధించగలిగినది సాంఖ్య యోగం, అష్టాంగ యోగం, కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పుకొచ్చారు. అయితే వ్యక్తి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు అయినా దేవుడు కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతిని మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని వెల్లడించారు. ఒకరి కీర్తి పెరుగుదల దేవుణ్ణి దయగా పరిగణించబడు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది. దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కావద్దని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు.
ఆనందంతో దేవుని నామాన్ని జపించండి. అనుష్క బ్లాక్ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్ సెట్ ధరించగా విరాట్ ఆల్ ఇన్ గ్రీన్ ప్యాంట్తో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పాములు కాటేస్తాయి. కొండ చిలువలు మాత్రం చుట్టేసి ఊపిరి రాకుండా చేసి చంపేస్తాయి. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చక్కర్లు కొడుతుంటాయి. భూమి మీద ఉన్న నీళ్లలో ఉన్న కొండ చిలువతో పెట్టుకుంటే ప్రాణాలు మటాష్ కావాల్సిందే. నీళ్ళల్లో ఉండే మొసళ్లకు, భూమి మీద ఉండే ఏనుగులకు సైతం కొండ చిలువలు చుక్కలు చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్గా మారిన ఓ వీడియోలో పెద్ద కొండ చిలువ ఒకటి ఓ పులిని మింగడానికి తెగ ట్రై చేసింది. తన నోట్లో మొత్తం పులి తనలను పెట్టుకొని గుటికేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆఖరికి జరిగిన సన్నివేశం చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఓ పులి ఆకలితో ఉన్న పెద్ద కొండ చిలువ కంటపడుతుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది. పులిని అమాంతం మింగేందుకు ప్రయత్నించింది. కొండ చిలువ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా విరమించుకుంటుంది. ఇలా చాలాసేపు పులిని అలాగే నోటితో పట్టుకొని ఉంటుంది. ఈ ఘటనలో పులి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అంతా భావిస్తారు. ఆ వెంటనే అంతా అవాకయ్యే సీన్ కనబడుతుంది. అప్పటిదాకా పులిని చంపేయడానికి ప్రయత్నించిన కొండ చిలువ ఆ తర్వాత దాన్ని వదిలేసి దానికి దిండుకు మారిపోతుంది. దీంతో పులి చివరకు కొండ చిలువపై తలపెట్టి హాయిగా నిద్రపోయింది. ఈ ఘటన నెటిజన్ను అవాక్కయ్యేలా చేసింది. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కళ్లకు కనపడేది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా తయారైంది పరిస్థితి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు అంతా కళ్ళకి కట్టినట్టుగా మాయ. అలాంటి వీడియోలు రోజుకు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా నెటిజన్స్ను వణికిస్తుంటాయి. ఇది కూడా ఏఐ టెక్నాలజీ సృష్టి చేసిన ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గ్రాఫిక్స్లా అనిపిస్తున్నా చూడడానికి మాత్రం చాలా వింతగా ఉంది అని అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ తమను తాము వైరల్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పదే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది వారికి ఎటువంటి తేడాను కలిగించలేదు. వాళ్ళు తనదైన శైలిలో వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. ఓ యువతి కదులుతున్న వ్యాన్ మీద సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించింది. అకస్మాత్తుగా ఆమె ప్రమాదానికి గురై నేలపై పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటగా వైరల్ మారింది. వైరల్ అవుతున్న రీల్ ఏదో ఆర్కెస్ట్రాకు సంబంధించినది అనిపిస్తుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పికప్ వ్యాన్ లో సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె వెనుక నిలబడి ఉన్న వ్యక్తులు డాన్సులు చేస్తున్న యువతిని చూసి ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక అమ్మాయికి ప్రమాదం జరుగుతుంది. డాన్స్ చేస్తూనే పికప్ ట్రక్ నుండి కింద పడిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతుండగా ప్రమాదకరమైన విన్యాసాలు చేసే వారికి ఇలాగే జరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఇక ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు పికప్ ట్రక్కులతో ఉల్లాసంగా డాన్స్ చేస్తున్నట్లు, ప్రజలు వారి ప్రదర్శనను ఆస్వాదిస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో ఆ అమ్మాయి వ్యాన్ను తన వేదికగా భావించి ముందుకు కదిలింది. అకస్మాత్తుగా వ్యాన్ ఆగిపోయింది. ఆమె అడుగు తప్పుగా ఉండి ఆమె కాలు జారిపోయింది. దాని కారణంగా ఆమె వాహనం నుంచి కింద పడిపోయింది. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో @సహారా వాటు అనే ఖాతా నుండి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది దీన్ని చూసి దానిపై కామెంట్స్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ రాశారు, ఈ సోదరి తదుపరిసారి అలాంటి డ్యాన్స్ చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. మరొకరు దీన్ని చూసిన తర్వాత పాప దేవదూత నేలపై పడిపోయాడని చెబుతున్నారు రాశారు. మరొకరు దీది ఉదయాన్నే విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది అని రాశారు. వీరితో పాటు చాలా మంది దీనిపై కామెంట్స్ రూపంలో తమ స్పందన తెలిపారు. చూసారు కదండి, ఇవాల్టి మన ఎపిసోడ్లో ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.